హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ మూవీని అనేది తెలుసుకున్నాం. ఒక అమ్మాయి రోడ్డు పైన ఒక బాక్స్ అనేది పట్టుకొని వస్తూ ఉంటుంది. తనే మన హీరోయిన్. తన పేరు వచ్చేసి లింగ్మో. ఒక బాక్స్ లో ఒక పురుగు లాంటిది ఉంటుంది. దాంట్లో సూపర్ పవర్స్ ఉండడంతో తను ఎంతో బాగా ప్రేమగా పెంచుకుంటుంది. అది పొరపాటున పగిలిపోవడంతో అది అనేది రోడ్డు పైన వస్తున్న ఒక పర్సన్ పైకి అనేది ఎక్కుతుంది. అలా తను దగ్గరికి వెళ్తుంటే అది తీసుకుందామని హీరోయిన్ ప్యాంట్ అనేది ఎగ్గేస్తుంది. తనే మన హీరో అనమాట. తన పేరు వచ్చేసి గు. ప్యాంట్ ఎక్కడంతో అతనికి కోపం వచ్చి తను అనేది పైకి లేపి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే, నా ఫ్రెండ్ దాంట్లో ఉందని తన హీరోయిన్ అనేది గొడవ పడుతుంది. హీరోకి కోపం వచ్చి సెక్రటరీకి పోలీసులకు ఫోన్ చేసి తన్ని పంపి అనేసరికి సెక్రటరీ కూడా సరే అని ఒప్పుకుంటాడు. అప్పుడు అక్కడికి పోలీసులు వచ్చేసరికి హీరోయిన్ పట్టుకొని వెళ్తూ ఉంటారు. కానీ హీరోయిన్ అనేది తన సూపర్ పవర్స్ తోటి హీరో సెక్రటరీని తీసుకుని వెళ్ళేటట్లు చేస్తారు. అలా సెక్రటరీ ఏమో గింజుకుంటూ ఉంటాడు. నన్ను కాదు మీరు తీసుకెళ్లాల్సిందే, ఆ అమ్మాయి నన్ను హీరోయిన్ చూపిస్తున్నా అని తను అనేది ఇప్పుడు చూపిస్తారు. తన మ్యాజిక్ ద్వారా వాళ్ళని అనేది డైవర్ట్ చేసి ఉంటుంది. అది సెక్రటరీ హీరోకి ఫోన్ చేసి చెప్పడంతో అప్పుడు అక్కడికి హీరోయిన్ అనేది వస్తుంది. అలా హీరో పొరపాటున ఫోన్ పడేసుకోవడంతో హీరోయిన్ అనేది ఫోన్ ఇస్తుంది. అలా అప్పుడే హీరోకి తన హెల్త్ బాగాలేకుండడంతో హీరోయిన్ గట్టిగా పట్టుకుని నాకు ఏం చేసావు, నిన్ను ఎవరు పంపించారు, వాళ్ళు ఎంతమంది ఇస్తారని చెప్తూ ఉంటే హీరోయిన్ కోపం వచ్చి హీరోయిన్ అనేది కళ్ళు తిరిగి కింద పడిపోయేటట్టు చేస్తుంది. అలా హీరో ఏమో హీరోయిన్ మీద పడడంతో హీరోయిన్ తన బెడ్ మీదకి అనేది తీసుకెళ్తుంది. బెడ్ మీద తీసుకెళ్లి తను అనేది మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సడన్ గా హీరో కళ్ళు తెరవడంతో హీరోయిన్ మీద అనేది పడతాడు. అలా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని మళ్ళీ హీరోయిన్ మీద అనేది పడిపోతాడు. వెంటనే హీరో డ్రెస్ రిమూవ్ చేసి తన ఇష్టమైన ఫ్రెండ్ని తీసుకోవాలని చూస్తూ ఉంటే అప్పుడే తన దగ్గరికి హీరో ఫ్రెండ్ అయిన లీ అనే అమ్మాయి వస్తుంది. తను హీరోని ఏమో చేస్తుందని అక్కడున్న బాడీ గార్డ్స్కి పిలిచి హీరోయిన్ అనేది పంపించేసింది. తన హీరో ఫ్రెండ్ అయిన లీ హీరో మీద పడి నేను ఎలాగైనా మ్యారేజ్ చేసుకుంటానని అంటూ ఉంటే అప్పుడే హీరో కళ్ళు తెరిచి ఆ అమ్మాయిని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. అలా డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరకు వచ్చి హీరోయిన్ ఎత్తుకొని కార్లో అనేది కూర్చోబెట్టి ఆ అమ్మాయి గురించి నువ్వెవరు ఎందుకు వచ్చావని అడిగితే హీరోయిన్ ఏమో నా హెల్త్ బాగాలేదు, నువ్వు ఎలాగైనా నాతో పడుకోవాలని అంటే అప్పుడు హీరోకి వచ్చి వామిటింగ్ అవుతూ ఉంటే వెంటనే హీరోని సేవ్ చేయాలని హీరోయిన్ తనకనేది కిస్ చేస్తుంది. నువ్వు ఎందుకు ఇలా చేసావని అంటే నీకు హెల్త్ బాగాలేదు అందుకే నేను నిన్ను సేవ్ చేశానని చెప్తూ ఉంటుంది. అప్పుడే హీరో ఏమో తను అనుకోకుండా పోలీస్ స్టేషన్లో అనేది దింపేస్తాడు. అప్పుడు హీరోయిన్ నాకు ఆకలిస్తుంది, ఇక్కడ ఫుడ్ పెడతారా అంటే బాగా పెడతారు, నువ్వు వెళ్ళు నేను ఇక్కడే వెయిట్ చేస్తానని పోలీసుల దగ్గరికి అనేది పంపించేస్తాడు. అలా పోలీసులకు ఫోన్ చేసి చెప్తారు. అలా హీరో ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ అమ్మ అనేది కొంతమంది ఫొటోస్ చూపించి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావని అడుగుతూ ఉంటే నాకు ఎలాంటి పెళ్లి అవసరం లేదు, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నానని చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్ముండి నీకు ఎందుకు నోస్లో బ్లీడింగ్ అవుతుందంటే అప్పుడు హీరో చెక్ చేసుకుంటాడు. అలా చెక్ చేసుకుని మరోవైపు ఏమో హీరోయిన్ పోలీస్ వాళ్ళకి కొన్ని మాటలు చెప్పి తననేది డైరెక్ట్గా హీరో వాళ్ళ ఇంటి ఎదురు తిరుగుతుంది. అప్పుడే లీ కూడా బయటకు వచ్చి నువ్వెందుకు ఇక్కడ ఉన్నావని హీరోయిన్ తిడుతూ ఉంటే అప్పుడు హీరో వాళ్ళ బట్లర్ వచ్చి మీరు డాక్టర్ లీ కదా, మీరు లోపలికి రండి అని హీరోయిన్ అలాగే లీని కూడా లోపలికి పిలుచుకెళ్తారు. అప్పుడు వాళ్ళ అమ్ముండి పక్కన ఉన్న హీరోయిన్ చూసి నువ్వెవరనంటే తనతో నాకు రోజు నైట్ స్పెండ్ చేయాలి, నేను ఎలాగైనా తను సేవ్ చేస్తానని హీరోకున్న సిమ్టమ్స్ అన్ని చెప్తుంది. అలా వెంటనే నువ్వే మిరాకిల్ డాక్టర్ అని హీరో వాళ్ళ మదర్ ఏమో తను డైరెక్ట్ గా లోపలికి పిలుచుకెళ్తుంది. అలా హీరోయిన్ ఏమో డైరెక్ట్ గా వెళ్ళి హీరో లోపల చెస్ట్ పైన చేయవేయడంతో హీరో అనేది కోప్పడతాడు. అప్పుడు లీ కూడా నీకేం తెలియదు, నువ్వు పక్కకు జరగని తన్ని తిట్టి లీ అనేది చెక్ చేస్తుంది. అప్పుడే వెంటనే హీరోకి బ్లడ్ వామిటింగ్ అవడంతో లీ అనేది కొంచెం భయపడుతుంది. కానీ హీరోయిన్ నేను క్యూర్ చేస్తానని చెప్పినా కానీ హీరోయిన్ మాటలు అనేది ఎవరు పట్టించుకోరు. అప్పుడు లీ ఏమో నేను యాంటీడోట్ ఇస్తానని హీరోకి యాంటీడోట్ వేసి ఇంజెక్షన్ వేసిన వెంటనే తను అనేది మళ్ళీ బ్లడ్ వామిటింగ్ చేసేసుకుంటాడు. అప్పుడు హీరోయిన్ క్రిటికల్ కండిషన్లో ఉందని తనకి ఇష్టమైన ఒక పురుగుని హీరో నోట్లోకి అనేది పంపించేస్తుంది. అప్పుడే హీరో అనేది మొత్తం క్యూర్ అయి వస్తాడు. అప్పుడే హీరోయిన్ దగ్గరకు మొత్తం వెళ్ళి నువ్వేం చేస్తావు నన్ను అంటే హీరోయిన్ ఏమో నేను ఎందుకు దీనికి అట్రాక్ట్ అవుతున్నాను, తన గురించి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నానని తను అనేది అనుకుంటుంది. హీరో ఏమో నువ్వు మళ్ళీ ఇలా చేయొద్దు, నాకు కోపం తెప్పేయద్దు అంటే అప్పుడే హీరో వాళ్ళ అమ్మ వచ్చి నీ కోసం జాబ్ వచ్చాడు ఏదో బిజినెస్ డీల్ అని చెప్పడంతో నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావని హీరో వాళ్ళ అమ్మ అడిగితే హీరోతో నైట్ స్పెండ్ చేయాలని అంటుంది. హీరో ఏమో బయటకు వెళ్ళి జావ్తో మాట్లాడుతుంటాడు. నేను కొన్ని మెడికల్స్ టాబ్లెట్స్ తెప్పించానని జావ్ అంటుంటే అవి లీగల్వి కాదు ఇల్లీగల్వి, అవి పేషెంట్స్కి వాడిస్తే మర్డర్ క్రైమ్స్ అవుతాయంటే జావ్ ఏమో అవన్నీ అనవసరం అని అంటూ ఉంటాడు. హీరోకి కోపం వచ్చి తిట్టి పంపించేశాడు. తర్వాత
హీరోకి వాళ్ళ మదర్ అనేది మ్యారేజ్ చేసి సర్టిఫికేట్స్ తీసుకొని లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి వాళ్ళ మదర్ అంటుంది, నీ వైఫ్ ని లాగానే ట్రీట్ చేస్తుంది, కొంచెం సరిగ్గా ట్రీట్ చేయని హీరోని హీరోయిన్ మీద అనేది పంపించేస్తుంది. అప్పుడు హీరోని మీకేం పిచ్చి పట్టింది, నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నానని అంటే సర్టిఫికేట్స్ చూపించేస్తుంది. అలాగే నేను కొద్ది రోజులు అబ్రాడ్కి వెళ్తున్నాను, మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండమని చెప్పి అలాగే హీరోయిన్ ని బాగా చూసుకోమని హీరోకి చెప్పి తను అనేది వెళ్ళిపోతుంది. హీరో కూడా నేను ఇప్పుడు రానని చెప్తాడు. అలా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చెప్పినది అనేది హీరోయిన్ గుర్తు తెచ్చుకుంటుంది. నీ హస్బెండ్ నీ మాట ఎన్నుకోకుంటే డ్రగ్ కలుపు, అప్పుడు ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టు వింటాడని చెప్పడంతో అప్పుడు బట్లర్ టీ తీసుకొస్తుంటే తనకి హెల్త్ బాగాలేదని హీరోకి టీ తీసుకుని చాలా దాంట్లో ఒక డ్రగ్ అనేది కలుపుతుంది. అలా హీరోకి ఇస్తే హీరో ఫస్ట్ డౌట్ పడాడు, కానీ హీరోయిన్ చేసే ఓవర్ యాక్షన్ కి భయపడి నువ్వు ఫస్ట్ తాగని మొత్తం హీరోయిన్ తోటి తాగిచ్చేస్తాడు. హీరోయిన్ నేనే తాగానని బాధపడి తను అనేది హీరో మీద పడిపోతూ ఉంటే వెంటనే హీరో సోఫాలు అనేది పాడిస్తాడు. అప్పుడు హీరోయిన్ మళ్ళీ అడిగినా కానీ హీరో పట్టించుకోడు. అప్పుడు బట్లర్ మీ దగ్గరకు మళ్ళీ జావా అలాగే ఒక వింత పర్సన్ వచ్చాడని చెప్పడంతో హీరోయిన్ అనేది కళ్ళిరి కింద పడిపోతుంది. అలా హీరో బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి నీకు హెల్త్ బాగాలేదు కదా, నాకు మంచి డాక్టర్ని తీసుకొచ్చాను, తను క్యూర్ చేస్తాడని చెప్తూ ఉంటాడు. అలా అప్పుడే హీరోయిన్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు ఆ పర్సన్ ఏమో హీరోయిన్ పాయిజన్ ఇవ్వాలని చూస్తే తను అనేది హీరోని సేవ్ చేస్తుంది. అలా తనకు అనేది హెల్త్ బాగాలేకుండా ఉంటుంది. అప్పుడు నీకేం కావాలని హీరో అడిగితే నువ్వు నాతో నైట్ స్పెండ్ చేయాలని చెప్తాడు. మరోవైపు ఏమో జావో అలాగే ఆ పర్సన్ బయటకు వస్తారు. బయటకు వచ్చి ఏమైందని అంటే తనకి కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్తారు. అప్పుడే జావ్ కూడా నేను మీకు హెల్ప్ చేస్తానని జావ్ వాళ్ళతో కలుపుతుంది. హీరో వాళ్ళ ఇంటికి వచ్చి ఇదిగోండి మీకు పెళ్ళయింది కదా, నా తరపున గిఫ్ట్స్ అని ఇస్తుంది. ఆ బ్రాస్లెట్స్ ఏమో ఒక విలన్ తయారు చేసి ఉంటాడు, జాబ్ వెనుక వచ్చిన పర్సన్ తయారు చేసి అలాగే లిన్ని కూడా హిప్నటైజ్ చేసి తన వైపు అనేది తిప్పుకుంటాడు. అవి హీరోయిన్కి ఇస్తే హీరోయిన్ నాకు అవసరం లేదు మీరే తీసుకోండి అని అంటుంది. అవి హీరో తీసుకొని అక్కడి నుంచి వస్తున్న బట్లర్కి అనేది అవి ఇచ్చేస్తాడు. తర్వాత హీరోయిన్ నువ్వు తీసుకో అని అంటే నాకు అవసరమే లేదని అంటే సరే అని మళ్ళీ రెండు అనేది బట్లర్కి ఇస్తారు. కానీ బట్లర్ బిహేవియర్ అనేది కొంచెం తేడాగా ఉంటుంది. అప్పుడు హీరోయిన్కి హెల్త్ బాగాలేకపోవడంతో బట్లర్ హీరోయిన్ అనేది ఒక మెడిసిన్ ఇస్తుంది. అది హీరోయిన్ తాగిన వెంటనే తనకనేది మొత్తం ర్యాషెస్ వస్తూ ఉంటాయి. అలా బట్లర్ చూసి నవ్వుతూ ఉంటాడు. మరోవైపు ఏమో లీని ఒక పర్సన్ అనేది లోపలికి తీసుకెళ్తాడు. అతనే వచ్చేసి వే అంటాడు. ఆ పర్సన్ ఒక మిరాకల్ డాక్టర్ అనమాట. అలా అమ్మాయిని తీసుకొని తనతో నైట్ స్పెండ్ చేద్దాం అనుకుంటే అప్పుడే అక్కడికి జాబ్ వచ్చి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని అంటే అప్పుడే వెంటనే లీ నీ కోసమే వచ్చానని అంటాడు. మరోవైపు ఏమో జాబ్ మీకు విషయం చెప్పాలి, హీరో ఇన్వెస్ట్మెంట్ చేసిన రోబోట్ ప్రాజెక్టు ఇప్పుడు ఒక పర్సన్కి యాక్సిడెంట్ అయింది, అది క్యాన్సిల్ అవుతుందని చెప్తూ ఉంటాడు. అలా హీరో ఏమో హాస్పిటల్లో ఉంటాడు. ఎందుకంటే తను ఇన్వెస్ట్ చేసిన ప్రాజెక్ట్లో ఒక పర్సన్కి యాక్సిడెంట్ కావడంతో తను అనేది చూసుకోవడానికి వచ్చింటాడు. అక్కడికి జాబ్ వాళ్ళు కూడా రావడంతో హీరోయిన్ చూసి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని అంటే హీరోయిన్ డాక్టర్ వైపు చూసి చెప్పొద్దు అనుకుంటుంది. హీరో ఏమో నేను నైట్ స్పెండ్ చేయకపోవడంతో డాక్టర్ని వెతుక్కునిందని హీరో కోపం వస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో లీ కూడా నువ్వు హీరోని లవ్ చేయట్లేదు, కేవలం ఒక వేరే పర్సన్ కోసం వస్తున్నావు కదా నెట్టబడతాడు తిడుతుంటే హీరో కోపం వచ్చి హీరోయిన్ బయటకు తీసుకెళ్ళి అనేది కిస్ చేస్తూ ఉంటాడు. అక్కడికి కూడా జాబ్ వచ్చి నేను చెప్పేది వినుకోకుండా మీరేం చేస్తున్నారు అని అంటూ ఉంటే హీరో ఏమో కోపంగా ఇక్కడికి ఎందుకు వచ్చావని అంటే ఇదిగో నాకు ఇలా ర్యాషెస్ వచ్చాయి, అందుకే డాక్టర్ని అడగడానికి వచ్చాను, నీకు చెప్తే కోపడతావు అనుకున్నానని అంటూ ఉంటుంది. అప్పుడు జాబ్ వచ్చి ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్ ఎలా చేస్తావని అంటూ ఉంటే జాబ్ వెంటనే వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడికి బట్లర్ వస్తే హీరోయిన్ నువ్వెందుకు వచ్చావని అంటే బట్లర్ ఆ బ్రాస్లెట్స్ వేసుకున్నందువలన తను అనేది హీరోయిన్ హిప్నటైజ్ చేసి కళ్ళు తిరిగి కింద పడేటట్టు చేస్తారు. అప్పుడు లీ ఏమో దాన్ని చంపడానికి వెళ్తూ ఉంటుంది హీరోయిన్. కానీ అక్కడున్న వే పర్సన్ ఏమో తను వద్దు కిడ్నాప్ చేసి మన ప్లేస్ లో చంపుదామని తను అనేది ఒక ప్లేస్ కి తీసుకెళ్తారు. అప్పుడు జాబ్ వెంట వచ్చిన పర్సన్ ఏమో ఎలాగైనా హీరోయిన్తో కూడా నైట్ స్పెండ్ చేయాలని తన కోసం అనేది ఒక పాము అనేది వదిలేస్తాడు. అలా తన గొంతు మీద పడిన వెంపడే హీరోయిన్కి అనేది చాలా పెయిన్ వస్తుంటుంది ఊపిరాడక. అప్పుడు అక్కడికి జాబ్ వచ్చి మీరేం చేస్తున్నారు, ఇది కనుక హీరోకి తెలుసా మన ప్రాణాలు పోతే ఫస్ట్ తను వదిలేయండి, ఎలాగైనా హీరోయిన్ నా దగ్గర ఉందంటే ఖచ్చితంగా నాకు హీరో నా మాట వింటాడని జాబ్ హీరోయిన్ ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు. అలా జాబ్ పర్సన్ హీరోయిన్ కి తగిలిచ్చిన పాముని తీసేస్తాడు. అలా హీరోయిన్ తన చేతిలోకి సూపర్ పవర్స్ తీసుకుంటాడు. అది చూసిన జాబ్ వెంటనే తన చేతిలో అడ్డుకొని ఒక కట్టి సహాయంతో హీరోయిన్ ని కొట్టడానికి వెళ్తాడు. మరోవైపు ఏమో హీరో ఇదిగోండి పెన్ డ్రైవ్ ఎలాగైనా ప్రాజెక్ట్ కి
క్యాన్సిల్ కాకుండా చేయమని మాట్లాడుతూ ఉంటే అప్పుడే హీరోకి అనేది ఫోన్ వస్తుంది. జాబ్ ఫోన్ చేసి వెంటనే నీ వైఫ్ నువ్వు పిలుచుకెళ్దిరా, తను చాలా డేంజర్ పర్సన్ లా ఉందని అనేసరికి హీరోయిన్ ఏమో అవన్నీ మాటలిని కొట్టబోతూ ఉంటే అప్పుడే జాబ్ అనేది హీరోయిన్ గోడికేసి కొడతాడు. అప్పుడే తను స్టిక్ తీసుకుంటే హీరోయిన్ నా మాట వినంటుంది. కానీ హీరోయిన్ హిప్నటైజ్ చేసి జాబ్ని తిరిగి తనని తాను కొట్టుకునేలా చేస్తుంది. అదంతా చూస్తున్న హీరోయిన్ ఎంజాయ్ చేస్తూ ఉంటే హీరో వచ్చి వెంటనే తను అనేది పిలుచుకెళ్తాడు. జావ్ పర్సన్ ఏమో ఇవన్నీ అనేది చూస్తుంటాడు. హీరోయిన్ ఏమో కార్లో వెళ్తూ ఉంటే హీరో పిలుచుకెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లీవ్ వచ్చి నన్ను సేవ్ చేయండి, ఒక పర్సన్ నన్ను చంపడానికి వస్తున్నాడు అని చెప్పడంతో నేను కొద్ది రోజులు ఇక్కడనే ఉందనంటే హీరోయిన్ సరే అని ఒప్పుకుంటుంది. హీరో ఏమో తన ఇష్టం అని మళ్ళీ హీరోయిన్ పైకి దుబ్బేయడంతో హీరోయిన్ సరే అని అంటుంది. అలా తను ఇక్కడ ఉంటేనే తన మూవ్స్ నాకు తెలుస్తాయని హీరోయిన్ ప్లాన్ వేసుకుంటుంది. తర్వాత హీరో నీకేం కోపం లేదు కదా అని అంటే హీరోయిన్ నాకేం కోపం లేదని అంటుంది. అప్పుడే బట్లర్ వచ్చి మీకోసం పెద్ద మేడం ఒక పార్సల్ పంపించారని ఆ డ్రెస్ అలాగే ఇచ్చి తను అనేది వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడికి లీవ్ వచ్చి హీరో వాళ్ళ అమ్మ ఇచ్చిన పేపర్ని చింపి అలాగే డ్రెస్ని చింపుతూ ఉంటుంది. అలాగా కోపం వచ్చిన హీరోయిన్ వెంటనే లీ గొంతు అనేది పట్టేసుకొని బయటికి గెంటేస్తుంది. అప్పుడు లీ ఏమో కోపంగా జాబ్ పర్సన్ దగ్గరకు వెళ్తుంది. తన దగ్గర కొన్ని సూపర్ పవర్స్ ఉండడంతో అలా నువ్వు ఏం చేస్తావేమో హీరోయిన్ మాత్రం చంపాలనేసరికి జాబ్ పర్సన్ అయిన వెంగు ఈ బ్రాస్లెట్ ఇచ్చి ఇది హీరోయిన్ పడుకునే బెడ్ కింద పెట్టనేసరికి లీ కూడా సరైన ఒప్పుకుంటుంది. మరోవైపు హీరోయిన్ హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా హీరో వచ్చినమ్మనే తన పైకి ఎక్కి ఎలాగైనా ఈ రోజు మనం నైట్ ని స్పెండ్ చేయాలని చెప్తూ ఉంటుంది. హీరో అయితే సరే నీ ఇష్టం అని బెడ్రూమ్ లెక్క అనేది పిలుచుకెళ్తాడు. తర్వాత హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చెప్పినది గుర్తు తెచ్చుకుంటుంది. నువ్వు నీ హస్బెండ్తో నైట్ స్పెండ్ చేస్తేనే నువ్వు అనేది బాగా బతకగలవు అనేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పేసుకుంటుంది. అలా హీరోయిన్ నన్ను నా హస్బెండ్తో పడుకుంటున్నానని ఎలాగైనా నా హార్ట్ డిసీజ్ కంప్లీట్ అవుతుందని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఏమో లీ లోపలికి వచ్చి తన గొంతు కింద ఉన్న పాము కాట్లను చూసి హీరోయిన్ డౌట్ వస్తుంది. కానీ అంతలోపు లీ అనేది హీరోయిన్ని హిప్నటైజ్ చేసి నువ్వు ఎలాగైనా చనిపోవాలనేసరికి హీరోయిన్ కూడా నేను చనిపోవాలనుకుంటారు రోడ్డుకి అనేది వెళ్తుంది. అప్పుడే కార్ వచ్చి హీరోయిన్ గుద్దబోతూ ఉంటే హీరో అనేది హీరోయిన్ సేవ్ చేసి హాస్పిటల్కి పిలుచుకెళ్తాడు. మరోవైపు ఏమో లీ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. తను పాము ద్వారా లీక్ అనేది హిప్నటైజ్ చేసి తనకి కొన్ని పవర్స్ అనేది ఇచ్చేస్తాడు. అలా హీరోయిన్ ఏమో మేము నైట్ స్పెండ్ చేసాం కదా, ఖచ్చితంగా నేను ప్రెగ్నెంట్గా ఉండాలి, నేను ప్రెగ్నెంట్ అని అంటే డాక్టర్ కాదని అంటాడు. కానీ లీ ఏమో అవన్నీ మాటలు వినుకోకుండా తను ప్రెగ్నెంట్ అని అక్కడికి వస్తున్న నర్స్ని హిప్నటైజ్ చేసి తన దగ్గర అనేది ఒక నైఫ్ అనేది తీసుకుంటుంది. అలా హీరోయిన్ని కత్తితో పొడుస్తున్నట్టు అలాగే చంప ఇమాజిన్ చేసుకుంటుంది. తర్వాత లీ ఏమో లోపలికి వచ్చి ఇదిగో నీకు ఫ్లవర్ వాజ్ అని ఇచ్చి నువ్వు ఇప్పుడు హెల్త్ బాగుందని అడుగుతుంది. మరోవైపు ఏమో డాక్టర్ హీరోని బయటకు పిలుచుకొచ్చి తనకు హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఎక్కువ రోజులు బతకలేదనేసరికి హీరో అనేది అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. నాకు హెల్త్ బాగాలేదు అందుకే అని నైట్ స్పెండ్ చేయాలని అడుగుతుందని గుర్తు తెచ్చుకుంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ కూడా లీనా నన్ను హిప్నటైజ్ చేసిందని మళ్ళీ హిప్నటైజ్ చేయబోతూ ఉంటే వెంటనే హీరోయిన్ ఆ నైఫ్ తీసుకొని లీక్ అనేది బెదిరించేస్తుంది. మరోవైపు అప్పుడే హీరో వచ్చి నీకు హెల్త్ బాగాలేదు కదా జాగ్రత్తగా ఉంటే లీ ఏమో తను నన్ను కొడుతుందని హీరోయిన్ పైన కంప్లైంట్ ఇస్తూ ఉంటే హీరో అనేది ఏం పట్టించుకోడు. అలా లీ ఏమో కోపం వచ్చి తన అనేది హీరో వాళ్ళ బెడ్రూమ్ దగ్గరకు వెళ్తుంది. అలా హీరోయిన్ దిండు కింద ఆ గాజును అనేది పెట్టి తన అనేది బయటకు వచ్చేస్తుంది. అలా హీరో వాళ్ళేమో ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి హీరోయిన్ నడవబోతూ ఉంటే వెంటనే హీరో అనేది తను వెతుకొని నీకు హెల్త్ బాగాలేదు అని అంటే హీరోయిన్ నేను బాగున్నానని చెప్తున్నా కానీ హీరో అనేది పట్టించుకోకుండా తను అనేది లోపలికి పిలుచుకెళ్తాడు. అలా లోపలికి పిలుచుకెళ్ళి తను అనేది వెంటనే కిస్ చేస్తాడు. నువ్వు ప్రెగ్నెంట్ కావాలంటే ఫస్ట్ మనం ఇద్దరం లవ్ చేసుకోవాలని చెప్పడంతో హీరోయిన్ కూడా నేను లవ్ చేస్తున్నాను అంటాడు. అలా ఇద్దరు కిస్ చేసుకోవడం చూస్తూ ఉంటారు బయట బట్లర్ అలాగే వాళ్ళమ్మ. కానీ మరోవైపు ఏమో లీ వాళ్ళమ్మని కిడ్నాప్ చేసి జావు దగ్గరకు తీసుకెళ్తుంది. అలా జావు లీ కలిసి ఉండడం చూసి హీరో వాళ్ళ మదర్ ఏమో కోపంగా తిడుతుంది, 10 years నమ్మినందుకు ఇలా చేస్తున్నావా అని. లీ కూడా ఇదంతా నీ కొడుకు వల్లే చేయాల్సి వచ్చిందని తిడుతుంది. అప్పుడే జావ్ ఒక పర్సన్ పిలిస్తే ఆ పవర్స్ ఉన్న పర్సన్ ఏమో హీరో వాళ్ళ అమ్మకి అనేది ఒకటి అనేది లోపలికి పంపించేస్తాడు. అలా వాళ్ళ అమ్మ అనేది మొత్తం ఆ పర్సన్ కంట్రోల్లో ఉంటుంది. వెంటనే ఇంటికి వెళ్తే హీరోయిన్ చెక్ చేస్తూ ఉంటే హీరోయిన్ అనేది కొట్టేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, నువ్వు నా కొడుకు నా పైన కంప్లైంట్స్ ఇస్తున్నావు అని తిడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి డాక్టర్ వచ్చి వాళ్ళ అమ్మని చెక్ చేస్తే వాళ్ళమ్మ బాగుందని చెప్తుంది. కానీ హీరోయిన్ ఏమో తను ఆల్రెడీ పాయిజన్ అయింది,
తను ఎవరో హిప్నటైజ్ చేశారని చెప్పడంతో సరే అని తను క్యూర్ చేస్తానని హీరోయిన్ అనేది క్యూర్ చేస్తుంది. అప్పుడే తనకు అనేది హీరోయిన్ చెప్పినది గుర్తొస్తుంది. నా ఫ్రెండ్ నీలోకి వెళ్ళింది, అలాగే నువ్వు నాతో నైట్ స్పెండ్ చేస్తేనే ఇవన్నీ వచ్చేదని. కేవలం తను నన్ను లైక్ చేయట్లేదు, వాటి గురించి అడుగుతుందని హీరోకి బాధేసి తను అనేది మొత్తం మందు తాగుతూ ఉంటాడు. అలా హీరోయిన్ ఏమో హెల్త్ బాగాలేక పడుకొని ఉంటే అప్పుడు అక్కడికి డాక్టర్ వచ్చి చెక్ చేస్తే తనకి ఎక్కువ రోజులు టైం ఆర్గాన్స్ ఫెయిల్ అవుతున్నాయని చెప్తాడు. అది తెలుసుకున్న హీరో అనేది బాధపడి తను అనేది బెడ్ పైకి పిలుచుకెళ్తాడు. హీరోయిన్ ఏమో నువ్వే నన్ను సేవ్ చేయగలవని తనకి కిస్ చేస్తే హీరో ఏమో ఎంత కంట్రోల్ చేసుకొని వద్దని చెప్తాడు. నువ్వు నన్ను ఇష్టపడట్లేదని అంటాడు. రాలేదు అని అంటే హీరోయిన్ నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, తర్వాత రిగ్రెట్ అవ్వకూడదని అంటే హీరోయిన్ కూడా సరైన ఒప్పుకుంటుంది. అలా వాళ్ళు అనేది ఆ రోజు నైట్ అనేది స్పెండ్ చేస్తారు. హీరోయిన్కి అవన్నీ గుర్తు తెచ్చుకొని కొంచెం సిగ్గుపడి రగ్గులు అనేది దాబెట్టుకుంటుంది. అది హీరో చూసి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని మళ్ళీ నైట్ అనేది స్పెండ్ చేసేస్తారు. అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ అమ్మ వచ్చి హీరోని అనేది నేను నిన్ను చంపేస్తాను, నువ్వు ఇలా చేయకూడదు తనతోటి అని అంటూ ఉంటే వెంటనే హీరోయిన్ అనేది తన బ్లడ్ తోటి వాళ్ళ మదర్ అనేది క్యూర్ చేస్తుంది. వెంటనే హీరోయిన్ కూడా కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటే హీరో అనేది హాస్పిటల్ పిలుచుకెళ్తానంటే వద్దు, ఫస్ట్ జాబ్ వాళ్ళు ఎక్కడున్నారో వెళ్ళి వెతుకని హీరోకి చెప్తుంది. అలా హీరో ఏమో వాళ్ళు ఒక పబ్లో ఉన్నారని తెలిసేసరికి హీరో అక్కడికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు ఏమో జాబ్ పర్సన్ ఒక డ్రగ్ లాంటిది లీక్ ఇచ్చి ఇది జావ్ కలుపు తను అనేది చనిపోతాడని సరికి లీ కూడా ఒక డ్రగ్ అనేది కలిపి జావ్కి ఇచ్చేస్తుంది. అది తాగిన జావ్ ఏమో ఎలాగో మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే ఆ పవర్స్ ఉన్న అంకుల్ ఏమో తన్ని కొట్టి ఇదంతా కేవలం మీ ఆస్తి కోసం చేశానని చెప్పేసరికి జావ్కి అప్పుడు వామిటింగ్ అయ్యి నోస్లో అనేది బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి హీరో వచ్చి నన్ను సేవ్ చేయి, నేను ఇవన్నీ చేయలేదు, వాళ్ళిద్దరు కలిసి చేశారని చెప్పేసరికి అక్కడికి సెక్రటరీ పంపి హీరో అనేది బయటకు వచ్చేస్తాడు. మరోవైపు ఏమో లీ ఆ పర్సన్తో నైట్ స్పెండ్ చేస్తూ ఉంటే ఆ పర్సన్ కూడా కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటాడు. అప్పుడు లీ ఏమో తను అనేది ఒక నైఫ్ తోటి చంపి తన కడుపులో ఉన్న స్నేక్ని అనేది తీసేసుకుంటుంది. అలా ఇప్పుడు ఇది నా ఆర్డర్స్ మాత్రమే ఫాలో అవుతుందని ఆ పర్సన్ని చనిపోయినాక లీ అనేది అక్కడి నుంచి అనేది బయటకు వచ్చేస్తుంది. అలా డైరెక్ట్గా హీరో వాళ్ళ ఇంటికి వచ్చి ఆ స్నేక్ తోటి బట్లర్ని కూడా చంపేస్తుంది. వెంటనే హీరోయిన్ అనేది నువ్వు పారిపో అని బట్లర్ చెప్పేసరికి హీరోయిన్ అనేది వెళ్ళి ఒక బెడ్రూమ్లో దాక్కుంటుంది. అక్కడ హీరో అనుకొని హీరోని కోపంగా ఎలా పడితే అలా తిడుతూ ఉంటుంది. కానీ పరుపు తీసిన వెంటనే అక్కడ హీరోయిన్ ఉండడంతో హీరోయిన్ నైఫ్ తీసి భయపెట్టిస్తూ ఉంటుంది. ఇది నీ దగ్గరికి ఎందుకు వచ్చిందని అంటే నేను ఆ పర్సన్ చంపేసి ఇది కేవలం నా ఆర్డర్స్ మాత్రమే ఉంటుందని చెప్తుంది. అలా ఆ పాముని హీరోయిన్కి అనేది పంపించేస్తుంది. హీరోయిన్ గొంతు అనేది ఫిట్గా అయ్యి ఊపిరి ఆడుకోకుండా ఉంటుంది. అలా తను ఇంకా కొన్ని పవర్స్ తోటి హీరోయిన్కి అనేది ఇంకా టైట్గా చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో వచ్చి లీన్ అనేది కొట్టేస్తాడు. కొట్టేసిన వెంటనే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే ఇది కేవలం నీకోసమే, తను నీ ప్లేస్లో ఉండకూడదు, నువ్వు ఇంకా చనిపోలేదని అంటే నేను చనిపోలేదు, లీని కొట్టి హీరోయిన్ని సేవ్ చేసేస్తాడు. అలా పోలీసులు వస్తున్నారని హీరో చెప్పిన వెంటనే లీ అనేది ఎలాగైనా తప్పించుకోవాలని వెళ్ళిపోతుంది. అక్కడ హీరో ఏమో హీరోయిన్ పట్టుకొని నీకు ఎలా ఉందని అంటే ఇప్పుడు బాగుంది కానీ ఇక్కడ ఏదో ఉంది నన్ను అబ్జర్వ్ చేసేస్తుందని చెప్పేసరికి బెడ్ మొత్తం వెతుకుతారు. మరోవైపు జావ్ బతికే ఉన్నాడు, ఇది ప్రాబ్లం అవుతుందని లీ అనేది లోపలికి వెళ్ళి జావ్ని చంపాలని చూస్తుంది. కానీ హీరో వాళ్ళ అమ్మ ఏమో మళ్ళీ అలాగే బిహేవ్ చేయడంతో తను అనేది హీరోయిన్ తన డ్రాప్స్ తోటి తను అనేది క్యూర్ చేసేస్తుంది. హీరో ఏమో మొత్తం చెక్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి లీ వచ్చి హీరోని కొట్టి నువ్వు చనిపో, నీ తర్వాత నేను కూడా చనిపోతాను, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నేను కేవలం నిన్నే ఇష్టపడ్డాను అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చి హీరోని అనేది సేవ్ చేస్తుంది. అలా వెంటనే ఇద్దరు అనేది దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కదా, నువ్వు హ్యాపీగా ఉండాలని తను అనేది మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ లీ అనేది వినేస్తుంది. లీ విన్నదని వాళ్ళు అనేది చూస్తూ ఉంటారు. అలా వాళ్ళ ట్రాప్ అనేది క్రియేట్ చేసుకుంటారు. జావ్ దగ్గరికి వెళ్ళి తను అనేది ఇప్పుడు నువ్వు ఎలాగో హీరో దగ్గర ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నావు కాబట్టి నేను చెప్పినట్టు చేయలేకుండా నేను చంపేస్తానంటే నేను నమ్మనని జావ్ అంటూ ఉంటాడు. కానీ లీ చెప్పిన మాటలు హీరోని అనేది మీట్ అవ్వడానికి వెళ్తాడు. లీ కూడా ఒక సెక్రటరీ లాగా హీరో వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తుంది. జావ్ ఏమో ఈ ప్రాజెక్ట్ కోసం నేనే నీకు మొత్తం ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే నువ్వు నన్ను సేవ్ చేసినందుకు కానీ మాట్లాడుతూ ఉంటే లీ ఏమో ఎలాగైనా హీరోయిన్ని కిడ్నాప్ చేయాలని చూస్తూ ఉంటుంది. అలా జావ్ ఏమో ఈ ప్రాజెక్ట్ గురించి మొత్తం మాట్లాడుకునేక బయటకు వెళ్తూ ఉంటే నేను ఎక్కడో చూసినట్టున్నాను, నువ్వు నాకు బాగా తెలిసిన అమ్మాయిలాగా ఉన్నావు, ఒకసారి ఫేస్ మాస్క్ తీయమని చెప్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ వచ్చేసరికి వాళ్ళు అనేది మాట్లాడుకోవడం చూడడం అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడే హీరోయిన్ కూడా కొన్ని రిపోర్ట్స్ చూసి ఇదిగో నేను ప్రెగ్నెంట్ అని వచ్చిన రిపోర్ట్ అనేది చూస్తూ ఉంటుంది. హీరో కూడా మాట్లాడుకుంటూ ఉంటాడు. అవన్నీ మళ్ళీ లీ అనేది నేస్తుంది. అలా హీరోయిన్ అనేది కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ లెక్కని తీసుకెళ్తూ ఉంటుంది. హీరో కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. అప్పుడే తనకు ఒక ఫోన్ రావడంతో తను అనేది అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన వెంటనే
లీ ఏమో నేను లవ్ చేయట్లేదని ఏవేవో చెప్తుంటే హీరోయిన్ అవన్నీ పట్టించుకోదు. అప్పుడు అక్కడికి హీరో వచ్చి లీన్ అనేది పోలీసులకు పంపించేస్తుంది. కానీ తను అనేది అక్కడ నుంచి తప్పించుకొని మళ్ళీ హీరోయిన్ని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ లైక్ అనేది తీసుకొని వస్తుంది. ప్లేస్లోకి తీసుకొచ్చి ఒక పర్సన్ ఇదంతా నీకు హీరో వల్లే కదా, ఇప్పుడు హీరోయిన్ని నువ్వు ఏమన్నా చేసుకొని చెప్పడం వెంటనే హీరోయిన్ అనేది తన సూపర్ పవర్స్ తోటి తనని తాను సేవ్ చేసుకుంటుంది. అలాగే హీరో ఏమో హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. జాన్ కూడా పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసినా చంపబోతూ ఉంటాడు. కానీ హీరో ఏమో వాడిని కొట్టి తను అనేది ఇలా ఎందుకు చేస్తున్నావు అని అంటే ఇది కేవలం నీ వల్ల అని చెప్పేస్తాడు. కానీ ఆ పర్సన్ దగ్గర ఒకటి హీరోయిన్ దగ్గర ఉన్నట్లాంటిది ఉండడం చూసి తను అనేది ఫాలో అవుతాడు. అలా హీరో వాళ్ళ అమ్మని లీ అనేది ఒక హాస్పిటల్ పైన అనేది కిడ్నాప్ చేసి ఉంటుంది. అప్పుడు అక్కడికి ఒక నర్సు రావడంతో తనకు బ్లడ్ తినాలనిపించిన వెంటనే నర్సుని అనేది కొరికి చంపేస్తుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది నువ్వు ఇలానే ఉంటే చనిపోతావు అని అంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వచ్చిన వెంటనే లీ అనేది హీరోయిన్ని చంపేస్తాను నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే అని అంటుంది. కానీ హీరోయిన్ దగ్గర ఉన్న ఒక పవర్ తోటి లీన్ అనేది చంపేసి కింద పడేస్తుంది. వెంటనే హీరో ఏమో హీరోయిన్ని సేవ్ చేస్తాడు. సెక్రటరీ ఏమో వాళ్ళ మదర్ అనేది సేవ్ చేసి హాస్పిటల్కి అనేది తీసుకెళ్తారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన వెంటనే హీరోయిన్ అనేది మాట్లాడుతూ ఉంటుంది, నన్ను నేను సేవ్ చేసుకున్నానంటే ఖచ్చితంగా నేను ప్రెగ్నెంట్ అయి ఉంటాను, నా కడుపులో చైల్డ్ ఉందని మాట్లాడేసరికి హీరో అనేది హ్యాపీగా ఫీల్ అవుతాడు, నేను కూడా ఫాదర్ అవుతున్నానని. అప్పుడే అక్కడ డాక్టర్ వచ్చి మీరు ప్రెగ్నెంట్ అయ్యారు 3 months అని చెప్పేసరికి హీరో కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అప్పుడు అక్కడికి హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అనేది వచ్చి నువ్వు ప్రెగ్నెంట్ కదా వెంటనే డివోర్స్ ఇచ్చేసి మా దగ్గరకు వచ్చేసి అనేసరికి హీరో ఏమో నేను అస్సలు ఒప్పుకోను, నా వైఫ్ నా కాడనే ఉండాలి, బేబీ కూడా నా కాడే ఉండాలనేసరికి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కోపం వచ్చి తన పవర్స్ అని చెప్తుంది. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ మదర్ వచ్చి ఇదిగోండి మీకు నేను కొంచెం డెలిషియస్ ఫుడ్ తినిపిస్తాను, నాతో పాటు రాని మీకు ఆకలిగా ఉన్నట్టుంది అనేసరికి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పుకొని తన అంట అనేది వెళ్ళిపోతారు. అప్పుడే హీరో వాళ్ళ మేము హీరో సైగ చేసిన వెంటనే హీరో అనేది హీరోయిన్కి ప్రపోజ్ చేసి అక్కడే కిస్ అనేది చేసేస్తాడు. ఈ మూవీ ఇక్కడితో ఎండ్ అయింది.